లేదండి, మీ మీద మేము రుద్దట్లా. మీరు విషయం చెప్తానండి, మీరు అక్కడ ఉన్నటువంటి యువకులు, యువరక్తంతో ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళు ఇవన్నీ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని అంటే ఆకర్షితులైపో సోషల్ మీడియాకే మనం ఆకర్షితులు అవుతున్నాం. అలాంటిది ఒక పార్టీ, మీరే ఇందాక చెప్పారు మన మస్తాన్ రావు గారు ఒక మాస్ లీడర్ ఆయన, మరి ఆ మాస్ లీడర్ చెప్పి ఆ పార్టీ చెప్పినటువంటి లేదు సైలెంట్ గా ఉన్నాం అనుకోండి, వైలెంట్ మనం ప్రోత్సహించేస్తాం. ఒకటి సార్, మౌనం అర్థాంగీకారం అవుతుంది. సో ఆ మౌనాన్ని వేడండి, కనీసం వద్దున ఆయన అలాంటి మాటలు మాట్లాడద్దు. ఇలాంటి మాటలు మాట్లాడితే తప్పుడు కేసులు పెడుతున్నారు. రప్పా రప్పా అనే పదాన్ని పక్కన పెట్టేయండి. సరే, ఓకే సార్, ఓకే. మీరు నేను పిల్లల్ని కాపాడండి అని అడుగుతున్నా, మీ అభిమానులు మీరు కాపాడుకోండి అని చెప్తున్నా, అంతే. అంతకు మించి వస్తాం, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. అవునవును, చాలా మంది బాధలు పడుతున్నారు, సార్ సురేష్ గారు ఒకసారి వెళ్ళి చూడండి, ఆ పిల్లల పరిస్థితి ఒకసారి చూడండి, ఏం కాపాడుతున్నారు అనేది మీరు ఒకసారి చూడండి. మనం దాని గురించి మళ్ళీ మాట్లాడతాం. విజయకిరణ్ గారు గుడ్ మార్నింగ్. సార్ చాలా ఉన్నాయి, అవన్నీ మాట్లాడితే చాలా ఉన్నాయి. సురేష్ గారు ఒక నిమిషం, అవన్నీ మాట్లాడితే చాలా ఉన్నాయి. విజయకిరణ్ గారు గుడ్ మార్నింగ్, ఒక నిమిషం ప్లీజ్. ఎస్ అంటే మీరు కత్తులు తీసుకొని రోడ్ల మీద కాదు సార్, కాదు ఆ విజువల్ చూడండి. కాదండి ఆ రోడ్ల మీద చూడండి ఒకసారి, కత్తులు తీసుకొని వీరంగం చేయడం అది సంస్కృతి అవుతుందా? అది తప్పుడు కేసులు అవుతాయా? వద్దు, ఇలా చేస్తే తప్పు అని మీరు ప్రెస్ మీట్లు పెడితేనే మీరు సార్ మీరు దగ్గరలో ఉన్నటువంటి మీకు దగ్గరలో ఉన్న ప్రెస్ క్లబ్ లో జనసేన నాయకులు ఆఫ్టర్ ఒక ప్రెస్ మీట్ పెడితే పోయి అరెస్ట్ చేశారు, మీరు హత్యాయత్నం కేసులు పెట్టారు. మీరు ఒక నిమిషం ఆగండి. ఎస్ సురేష్ గారు ఒక నిమిషం ప్లీజ్. విజయకిరణ్ గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి అసలు ఇది మా సంస్కృతి కాదు. కనీసం నా వాదన ఏంటంటే, ఒక మోడరేటర్గా బాధ ఆ పిల్లలకు సంబంధించి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాం. ఏంటి పరిస్థితి అంటే, వాళ్ళు వర్ణనాతీతం అవుతుంది. అతను ఎవరో యశో క్రిషో అంటే పాపం ఎవరో ఒక ఆయన పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు. ఆ చావు బతుకుల మధ్యలో ఉంటే వాళ్ళు డొనేషన్స్ స్వీకరిస్తున్నారు, అదేదో డొనేషన్ యాప్ ద్వారా. సో ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ కనీసం ఒక పిలుపు, పార్టీ నుంచి ఒక పిలిపిస్తే, ఇది మన సంస్కృతి కాదు, ఇది మన విధానం కాదు, మనం ప్రభుత్వ పరమైనటువంటి అంశాల మీద పోరాటం చేద్దాం అని చెప్పేసి వాళ్ళకి చెబితే కనీసం కొంతమంది అన్నా సరే బాగుపడే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో నేను వాళ్ళని అప్పీల్ చేస్తున్నా. మరి అది మాది కాదు, మేమేం చెప్పట్లేదని చెప్తున్నారు. మీరు ఏమంటారు చెప్పండి సార్. మీకు ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. సుమతి శతకం ఉండదు, దుర్జన సాంగిత్యము వలన దుర్గతి తప్పదు ఎప్పుడు. అంటే చెడ్డవారి యొక్క నాయకత్వంలో నడిచేటువంటి పార్టీ యొక్క విధానాల వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడతా ఉన్నారు, క్లియర్గా కనపడతా ఉంది. నిజంగా ఈరోజు తీసుకున్నటువంటి ఈ అంశం, నేను ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగానో, సురేష్ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగానో కాకుండా, సహజంగా ప్రజల పక్షాన సొసైటీకి ఏది మంచిది అనేటువంటి దానిపైన మాట్లాడాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంది మన పైన. ఎందుకంటే ఈ డిబేట్ వల్ల ప్రజలకు ఒక